తాజా 30 హైపర్ ఆది ఇప్పుడు ఈ పేరు తెగ పాపులర్ అయిపోయింది. పంచ్ అనే పదానికి పర్యాయ పదంగా మారిపోయాడు ఆది. ఇంత పాపులారిటీ ఉన్న ఆదిని రాజకీయాల్లో వాడుకుంటే బాగుంటుందనే ఆలోచన పార్టీల్లో వస్తోంది. అయితే రాజకీయాల్లోకి హైపర్ ఆది వస్తే ఏ పార్టీలోకి వెళతాడు అన్నది ప్రశ్న. ఆ మధ్య ఒకసారి ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియా ఊగిపోయినప్పుడు హైపర్ ఆది తన వంతుగా ఆ ఉద్యమానికి మద్దతు పలికాడు. కానీ ఆ తర్వాత ప్రత్యేక హోదా ఆందోళన చల్లబడిపోయింది. పార్టీలకు అతీతంగా జరిగిన ఉద్యమం కాబట్టి ఆనాడు ఆది దీనికి మద్దతు ఇచ్చాడు. అయితే అంతర్గతంగా మాత్రం ఆది పవన్ కళ్యాణ్ అభిమాని అని చెబుతారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే వేరుగా ఉంది. ఆయన వైసీపీ తరపున ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేస్తారని రూమర్లు వస్తున్నాయి. ప్రస్తుతం హైపర్ ఆది కెరీర్ ఇంకా జస్ట్ బిగినింగ్లోనే ఉంది. ఈ సమయంలో ఆయన రాజకీయాల్లోకి వెళ్లి కెరీర్ను దెబ్బతీసుకునే అవకాశాలు లేవనేది కొందరి మాట. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పలువురి కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. వీరి అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే హైపర్ ఆది రాజకీయాల్లోకి వెళ్లే ఛాన్సే లేదని భావిస్తున్నారు. అయితే జబర్దస్త్ జడ్జిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ను తమ పార్టీ కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆది సొంత జిల్లా అయిన ప్రకాశం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది ఇటీవల రాజకీయ నాయకుల మీద జబర్దస్త్లో పంచులు వేస్తున్నారని భావిస్తున్నారు. బీకాంలో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్ మీద, జైల్లో ఉన్న శశికళ మీద హైపర్ ఆది పంచులు వేశాడు. ఆ తర్వాత బీకాంలో ఫిజిక్స్ పంచును జబర్దస్త్లో ప్రసారం చేయలేదు. శశికళ పంచును మాత్రం ప్రసారం చేశారు. ట్రెండింగ్లో ఉన్నప్పుడు సెలబ్రిటీల గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి. హైపర్ ఆది మీద వస్తున్న వార్తలు కూడా ఇలాంటివే అని చెప్పొచ్చు. వీటిలో నిజమెంత అన్నది దేవుడికి ఎరుక.